కర్ణాటకలోని లాంగెస్ట్ జిప్ లైన్తో మొదలైన నా జర్నీ చిక్లిహోల్ రిజర్వాయర్, తలకావేరి, అబీ ఫాల్స్ అందాలు చూసుకుంటూ నా హాస్టల్ స్టే ఎంజాయ్ చేశాను. గ్లాస్ బ్రిడ్జ్, మడికేరి గవర్నమెంట్ మ్యూజియం, రాజాస్ టూమ్, మడికేరి ఫోర్ట్ నుంచి మండలపట్టి పీక్ వరకు ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చూశాను. కూర్గ్ లోకల్ స్పైసెస్, నైట్ వ్యూ, లోకల్ ఫుడ్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఇలా నా ట్రిప్లో ప్రతి మూమెంట్ ఒక కొత్త అనుభవం. రండి నా కూర్గ్ ట్రిప్ని ఫుల్గా చూద్దాం. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో టుడే మన జర్నీ వచ్చేసేసి కర్ణాటకలో ఉన్న బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ కడుగు, అండ్ పాపులర్గా దీన్ని పిలిచేది కూర్గ్ అని కూడా పిలుస్తారు. ఆల్సో ఒక నేమ్ ఉంది మళ్ళీ దాన్ని, స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. కాఫీ ప్లాంటేషన్స్, హిల్స్, వాటర్ఫాల్స్, సో మెనీ థింగ్స్ చాలా ఉన్నాయి కవర్ చేయడానికి. మనమైతే యాక్టివా మీద మళ్ళీ మన రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. మన ఫస్ట్ రైడ్ వచ్చేటప్పటికి హొగానికల్ ఫాల్స్ వెళ్ళాము. నెక్స్ట్ దాని తర్వాత చిక్మంగళూరు రైడ్ సక్సెస్ఫుల్గా 2 ఫినిష్ చేసుకున్నాము. మళ్ళీ యాక్టివా మీద ఇది నా థర్డ్ రైడ్ వచ్చేసి కూర్గ్. సో పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకున్నాను, మొత్తం మొత్తం ప్యాక్డ్ కంప్లీట్గా. సో మధ్య మధ్యలో బ్రేక్ఫాస్ట్ కానీ స్టాప్స్ కానీ ఉంటుంది. సో అలానే చూద్దాం అసలు ఏ టైం ఎంత డిస్టెన్స్ ఉంది ఏ టైంకి అని చూపించేసి. సో ఇక్కడ నుంచి నా ఏరియా నుంచి కూర్గ్కి దగ్గర దగ్గర 264 కిలోమీటర్స్. 260 అంటే అరౌండ్ అనమాట. సో 5 or 40 minutes, రఫ్గా 10:30 అట్లా చూపిస్తుంది. ఎందుకంటే మనం మధ్యలో ఆగుతాం, వెళ్తాం, స్లోగా వెళ్తాం, మరి ఒకవేళ వాన పడిన ఇబ్బంది అవుతుంది. సో నేను అనుకుంటుంది 12కి వెళ్తాను నా ఫీలింగ్. సో చూద్దాం అసలు మనం ఏ టైంకి రీచ్ అవుతామో ఏంటో. సో లెట్స్ బిగిన్ అవర్ రైడ్. చాలా దూరం డ్రైవ్ చేశాను కంటిన్యూస్ ఆపకుండా, కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి ఇక్కడ కొంచెం సెటప్ లాగా కనపడింది. ఇంకా నేను బండి పెట్టేసేసి ఇంకా కూర్చుందాం అనుకున్న టైంలో ఇక్కడ పొనుకుందాం అనుకున్నా, అది వచ్చి కూర్చుంది. ఇది వెనకాల ఏం చేస్తుంది, నన్ను చూస్తుందా? బాగా నడుము వాలిస్తే ప్రశాంతంగా ఉంది. ఇంకొక 100 kilometers వెళ్ళిపోయి ఫస్ట్ హాస్టల్లో కాసేపు పొనుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇంకా 90 kilometers ఉంది కూర్గ్కి. వీళ్ళకు వాన స్టార్ట్ అయింది. అప్పటికి జాకెట్ అంతా సెటప్ ఉంది, కాకపోతే కొంచెం హెవీగానే పడుతుంది, అందుకని పక్కన ఆపాను. ఇప్పుడే కొంచెం తగ్గినట్టుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను పెట్రోల్ కూడా ఫిల్ చేయించుకున్నాను ఇందాకే, హాఫ్ ట్యాంక్ అంటే కింద ఉందని చెప్పేసి. సో నాకు తెలిసి ఇంకా నేను స్టాప్ చేయను వెహికల్ని. ఇంకా నేను డైరెక్ట్ వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా డైరెక్ట్ 90 kilometers డైరెక్ట్ 1 stretch కొట్టేస్తాను బెస్ట్. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కల్లా కొంచెం బెటర్, 1 కల్లా ఉంటానేమని నా ఫీలింగ్. ఇక్కడ చూడండి, బంతిపూలు అంటాం కదా, ఆరెంజ్వి తోటలు అంతా, ఇది కంప్లీట్ తోట ఇదంతా. కొంచెం జూమ్ చేద్దాం, చాలా దూరంగా ఉంది. ఫుడ్ తింటానికి అయితే ఆపాను ఇక్కడ, రెస్టారెంట్ కనబడుతుంది, హోటల్ గోకుల్ అంటే ఏదో ఒకటి తినేసేయాలి. ఆల్మోస్ట్ టైం కూడా 12:30 దాటుతుంది. ఫిష్ అని ఇచ్చేది చూద్దాము. ఫిష్ డిఫరెంట్గా చేసాడు, బాగుంది, డిఫరెంట్ టేస్ట్, బాగా ఫ్రై చేసి ఇచ్చాడు. ఏదో కొంచెం ఆకలేస్తుంది తినేది. వచ్చేటప్పుడు దారుణమైన వాన, అలానే తడుచుకుంటూ వచ్చింది. జాకెట్ ఉంది కాబట్టి సరిపోయింది, అందుకని ఇప్పుడు ఫుల్ డిలే అయిపోతుంది జర్నీ. అంటే వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఉందో ఇద్దని నా ఫీలింగ్. హాస్టల్కి వెళ్ళేటప్పుడు పుష్క టేస్ట్ చేద్దాం. ఇచ్చాడుగా గ్రేవీ, ఎంత ట్రై అవుతుంది. ఇంత పట్టు కొంచెం లెమన్ పిండుకున్నాను, అంటే ఉల్లిపాయ కలిపి. గ్రేట్ అని చెప్పను, బాగుంది.
తినవచ్చు, తప్పదు. వెళ్ళే దారంతా వాన పడుతూనే ఉంది, బట్ వెదర్ మాత్రం సూపర్. లొకేషన్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి. ఫైనల్గా మడికేరిలోకి ఎంటర్ అయిపోయాము. నా హాస్టల్ కూడా నియర్ బై ఇక్కడే ఉన్నట్టుంది, మ్యాప్లో చూశాను. ఇక్కడ ఇక్కడ లోపల కనపడుతుంది, లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఏంటి ఫుల్ డౌన్ ఉంది, రోడ్లు చూస్తేనే వెరైటీగా ఉన్నాయి. ఫుల్ డౌన్లో ఉంది. ఓకే, లోపలికి ఎక్కడ ఉన్నట్టుంది, నాది కూడా మ్యాప్లో చూస్తుంటే లాస్ట్లో కనపడేది అనుకుంటున్నాం. నేనైతే తీసుకున్న హాస్టల్ దగ్గర నుంచి వ్యూ పైనుంచి చూడండి, అల్టిమేట్ ఉంది. ఇంకాసేపు అయితే నాకు తెలిసి ఏం కనపడదు, అందుకని చెప్పేసి ఒకసారి ఇప్పుడే ఒక లుక్ వేద్దాము. బాగు చలి అయితే ఇక్కడ చంపేస్తుంది. ఇది నా ఫస్ట్ ఫ్లోర్లో ఉంది నాది, నా రూమ్. సో ఓవరాల్గా ఇది వచ్చేసి నా హాస్టల్, ఇది ఎంట్రన్స్. ఇట్లా వచ్చేసేసి మనం లోపలికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఒక 30 minutes బ్యాక్ ఏమైనా కనపడింది, ఇప్పుడు ఏం కనపడలేదు. ఓవరాల్గా హాస్టల్ బెడ్స్ ఇవి. నాకైతే దగ్గర దగ్గర సంథింగ్ అరౌండ్ 650 రూపీస్కి పడింది ఇది. సో ఇది నా బెడ్, సో ఈ ప్లేస్. సో ఇదంతా జనరల్గా ఒక్కొక్క బెడ్ లాగా. నాకైతే ఆన్లైన్లోనే బుక్ చేశాను, వచ్చేటప్పుడే అరౌండ్ 650 రూపీస్ పడింది హాస్టల్. ఇవి బాగుంది, వెల్ మెయింటైన్డ్, గుడ్. అండ్ వాష్రూమ్స్ కూడా గుడ్. గీజర్ ఉంది, కంపల్సరీ కావాలి, చచ్చిపోతుంది చలికి. బాగానే ఉంది ఓవరాల్గా. ఈ టైంలో అయితే వెదర్ చాలా దారుణంగా ఉంది, ఏం కనపట్లేదు ఏం చెప్పాలంటే. నేనైతే ఇక్కడ రాజా సీట్స్ పక్క రూట్లో చెక్ చేయడానికి ఊరినే తిరుగుతున్నాను సిటీలో, ఏమీ కనపట్లేదు. ఇంకా నేను జస్ట్ అలా రౌండ్ తిరిగేసేసి ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వస్తున్నాను. ఇలా చూసుకొని ముందుకు వెళ్తున్నాను. ఇదైతే రాజా సీట్స్ రోడ్ ఇది. సో ఇక్కడికి వెళ్ళాలి మనం, కాకపోతే ఇప్పుడు ఏం వ్యూ ఏం కనపడదని చెప్పేసి నేనైతే అట్లా ఇంకా మడికేరిలోనే చక్కర్లు కొడుతున్నాను, మొత్తం సిటీ చూద్దాం వ్యూ అని చెప్పేసి. మడికేరి రిటైనింగ్ వాల్ అంటే ఇది భలే ఉంది మధ్యలో. మడికేరి సిటీ మాత్రము సూపర్ ఉంది, సింప్లీ సూపర్. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం స్ట్రీట్, మొత్తం షాప్స్, మొత్తం ఒక రౌండ్ వేస్తాను కంప్లీట్గా చెప్పాలంటే. చిన్న సిటీ బట్ చాలా బాగుంది. వెదర్ అయితే అల్టిమేట్ ఉంది. చూడండి, షాప్స్ ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడ. ప్రతిదీ ఫుడ్ స్టాల్స్ కానీ నుంచి అన్నీ ప్రతిదీ ఉన్నాయన్నమాట. లోకల్ స్పైసెస్, డ్రెస్సెస్, కేఎఫ్సీ కూడా ఉంది ఇక్కడ. కేఎఫ్సీ, ఇంకా చాలా వుడ్లాండ్ షోరూము, దాని తర్వాత ట్రెండ్స్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా అలా చూసుకుంటే ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ ఓపెన్. పక్కనే ఒక షాప్కి వచ్చేసాము, లోకల్ స్పైసెస్. ఇక్కడ లోకల్ మేడ్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్పైసెస్, ఎస్పెషల్లీ ఇక్కడ చూసుకుంటే స్పైసెస్, ఇవంతా స్పైసెస్ చెప్పాలంటే. బ్యాక్ సైడ్ కాఫీ కానీ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ స్పైసెస్. నెక్స్ట్ లోపల చూసుకుంటే ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ లోకల్గా దొరికాయి. ఎస్పెషల్లీ కూర్గ్ మడికేరి అంటేనే లోకల్కి చాలా ఫేమస్ కాబట్టి చాక్లెట్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా హ్యాండ్ మేడ్ స్టఫ్, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడటానికి. ఈవినింగ్ 4-4:30కి వచ్చాను. ఏదో చేద్దామని చూస్తే ఏం చేయలేక మళ్ళీ కూర్చొని కూర్చోను. నాతో ఒక తోటి ట్రావెలర్ కలిసాడు. బిర్యానీ తిందామని బయటకు వెళ్దాను, లేదా అక్కడే కూర్చుని ఉంటాను నేను కూడా. సో ఈ నైట్కి అయితే బిర్యానీతో కనిచేసి రేపు మళ్ళీ మన ట్రావెల్ వర్క్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి నాతో పాటు వచ్చిన ట్రావెలర్స్తో పాటు మేము ప్లేసెస్ ఎక్కడికైనా డిసైడ్ చేసుకున్నాము. హాస్టల్ ఎక్స్టెండ్ చేసాము. వాళ్ళు సండే అని చెప్పేసి 840 రూపీస్ ఛార్జ్ చేశారు. నైట్ వ్యూ చూడండి, సూపర్ అల్టిమేట్ ఉంది ఇక్కడ చూసుకుంటే మాత్రము. మార్నింగ్ లేచేసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని ఇంకా మండలపట్టి పిక్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం మండలపట్టి పిక్కి. వెదర్ చూసారా, సింప్లీ అమేజింగ్, చాలా అంటే చాలా బాగుంది. లైట్ డ్రిజిల్ అవుతుంది, మొత్తం రెయిన్ కోట్ మొత్తం పెట్టుకున్నాం. ఇంకా ఇక్కడ అర్థమైపోయింది ఇక్కడ అంతా వానపడుతూనే ఉంటుందని. వెళ్తూ ఉన్న మంచి ప్లేసెస్ ఉన్నాయి. చిన్న డ్యామ్, వాటర్ఫాల్, భలే ఉంది ఇది. ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి అస్సలు మామూలు చూడండి వెదర్ ఎలా ఉంది ఇక్కడ మొత్తం. ఇక్కడ అయితే ఇంకా వెళ్ళే దగ్గరలో అయితే రోడ్ అయితే చాలా దరిద్రంగా ఉంది. యాక్టివాతో అయితే ఒక రకంగా నేను ఒక స్టంట్ చేశానని చెప్పుకోవాలి. రోడ్ అయితే అస్సలు బాగాలేదు, మొత్తం ఆఫ్ రోడ్ లాగే ఉంది కంప్లీట్గా చూడాలంటే.
వెళ్ళండి. రోడ్ చూడండి ఇక్కడ ఒకసారి కంప్లీట్గా. వెళ్ళేటప్పుడు మాత్రం పిచ్చెక్కింది ఆ ప్లేస్కి వెళ్ళేలోపు. నియర్ బై వచ్చేసాము. నియర్ బై వచ్చేసాము మండల్పట్టి దగ్గరికి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి జీప్ సఫారీ మాట్లాడుకున్నాము. 1500 జీప్. మొత్తం మేము 5 మెంబర్స్ గ్యాదర్ అయ్యాము. ఒక్కొక్కరికి 300 వైజ్ అనమాట. ఇక్కడి నుంచి కంపల్సరీ జీప్లోనే వెళ్ళాలి. రోడ్స్ అస్సలు బాగోవు. చూడండి రోడ్స్ కంప్లీట్గా అసలు ఆఫ్ రోడ్, ఇంకా ఏం లేదు. చూస్తే లోయ, అటు నుంచి స్లిప్ అయితే దిక్కు దివాన లేదు. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు ఈచ్ పర్సన్. ఇక్కడ ఎంట్రీ అనమాట పైకి వెళ్ళడానికి. ఇక్కడ టికెట్ తీసుకొని మేమైతే ముందుకు బయలుదేరిపోయాము. రోడ్ చూడండి, జీప్ కాబట్టి అది వెళ్తుంది, లేకపోతే హైలీ ఇంపాసిబుల్. రోడ్ చూడండి అసలు ఎలా ఉంది, దారుణంగా ఉంది. యాక్టివ్ అయితే ఇంకేం లేదు, అక్కడ వదిలేసి రావాలి ఇంకెక్కడ ఆగిపోతే. జీప్ అనేది బెస్ట్ అనమాట. సపరేట్ చూడండి రోడ్ చూడండి, ఒక దారుణంగా ఉన్నాయి ఇక్కడ. జీప్స్ 4 వీలర్ డ్రైవ్ మాత్రమే బెటర్గా వెళ్ళగలదని గట్టి నమ్మకం ఇది. ఇక్కడ చూడండి, ఇంకా జీప్ కాదనుకునే వాళ్ళు బై వాక్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ సైడ్ నుంచి చూస్తే కొంతమంది. సో మేము అలానే చూడండి, రూట్ అయితే అసలు దారుణంగా ఉంది. 4 వీలర్ డ్రైవ్ కాబట్టి ఈ ఆఫ్ రోడ్కి ఈ జీప్సే కరెక్ట్. ఇవే ప్రాపర్గా వెళ్తాయి. ఎంటర్ అయిపోయాం లోపలికి. సో మండల్పట్టి దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ అల్టిమేట్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేసి వెహికల్స్ అన్ని పార్క్ చేశారు. ఇక్కడ నుంచి బై వాక్ అక్కడ వెళ్తున్నారు కదా, మనం కూడా అటు వెళ్ళాలి. సో ఇక్కడైతే జీప్ షెల్టర్ లాంటిది. ఇక్కడ నుంచి మనం పీక్ దగ్గరికి బై వాకే వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వస్తున్న దారిలో అయితే ఇంకా అల్టిమేట్ ఉంది. యాక్చువల్గా అయితే జీప్లోనే రావాలి. బైకర్స్ కూడా వచ్చారు కానీ చాలా రిస్క్. కొంచెం ఏదైనా చిన్నది ఆగిపోయినా సరే, ఏదైనా బైక్ రిపేర్ అయినా సరే ఇంక పిచ్చెక్కిద్ది. సో బెటర్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడ నుంచి జీప్లోనే రావడం బెటర్. జీప్కి అయితే వాళ్ళు వచ్చేసేసి మాకు 1500 ఛార్జ్ చేశారు. తర్వాత ఎంట్రీ గేట్ ఉంది. ఎంట్రీ గేట్ దగ్గర వచ్చేటప్పటికి మనకి 50 రూపీస్ ఈచ్ పర్సన్ ఛార్జ్ చేశారు. మాకైతే 1500 జీప్కి, 50 రూపీస్ ఎంట్రీ పర్సన్కి, టోటల్ 5 మెంబర్స్కి వచ్చాము. సో ఇక్కడ నుంచి మనము పీక్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాము పదండి. వ్యూ పాయింట్ అండ్ లోపలికి. రెస్పెక్ట్ ద ల్యాండ్ వెల్కమ్స్ యూ. మండల్పట్టి పీక్ కూర్గ్లోనే చాలా ఫేమస్ వ్యూ పాయింట్ ఇది. దాదాపు 1600 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశం నుంచి చుట్టూ కనిపించే పచ్చని కొండలు, లోయలు, మేఘాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చూస్తున్నాం మనం పైకి వెళ్తున్నాం. ముఖ్యంగా జీప్ రైడ్తో వెళ్ళే ఆ ప్రయాణం కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం. మనం చూసాం కదా ఇప్పుడు. కూర్గ్ ట్రిప్లో మిస్ అవ్వకూడని స్పాట్ అయితే ఇది నేనని చెప్తాను. ఎందుకు, పైకి వెళ్దాం పదండి. పీక్ దగ్గరికి వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్. ఇంకా గాలి అయితే ఒక రేంజ్లో కొడుతుంది, చలి బట్ అద్భుతంగా ఉంది ఫీలింగ్ అయితే. చెవుల్లోంచి ఇంకా రక్తం గారిద్దాం అన్నట్లుంది, అంత చలిగా ఉంది. చుట్టూ చూస్తే చూడండి ఒకసారి. పీక్ ఇంకా మండల్పట్టి పీక్ మండల్పట్టి వ్యూ పాయింట్ ఎక్సలెంట్ వ్యూ అయితే పైకి వెళ్ళొచ్చాము. చెవుల్లో స్లిట్ వస్తాం అయితే బయట చాలా ఉంది. బట్ వ్యూ అయితే అల్టిమేట్ ఉంది. వెదర్ ఇప్పుడు యాక్చువల్లీ కనబడేటప్పుడు అంత క్లియర్గా ఉంటుంది కదా. ఇలాంటి మాన్సూన్ టైంలో చూస్తే నాకు ఫుల్ కిక్ డిఫరెంట్గా ఉంటుంది. అసలు కంప్లీట్గా తడిచిపోయి ఆ ఫీల్ ఎలాంటిదో పొడుగుతూ అరుస్తూ ఉంటే అల్టిమేట్ అండ్ అల్టిమేట్ ఉంది. పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఓన్లీ కనపడినప్పుడు వ్యూ కనపడినప్పుడు చూడండి కదా, ఇలాంటి టైంలో కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. రోడ్స్ కానీ ట్రావెల్ కానీ స్పెషల్ బైక్ చాలా అంటే చాలా బాగా చేయొచ్చు. సూపర్ ప్లేస్. నేనైతే అల్టిమేట్గా చేయొచ్చు. ఇంకొమ్మది వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఓవరాల్గా లొకేషన్స్ అయితే ఏదో మూవీస్లో, ఫారెన్ మూవీస్లో చూసినట్లే ఉంది కంప్లీట్గా. మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాం కిందకి. ఇంక ఇక్కడి నుంచి బైక్ తీసుకొని అని చెప్పేసి చెప్తే సర్లే వెళ్దామని చెప్పేసి ఇంకా జీప్లో డిసైడ్ అయిపోయి మేము ఇంకా బయలుదేరిపోయాము స్కూటీ మీదే. అక్కడ దాకా కొంత దూరం వెళ్ళంగానే ఇంకా స్కూటీ ఇక్కడ వెళ్ళదని చెప్పేసి ఫ్రెండ్ ఎవరైతే వచ్చాడు తనది బైక్ అనమాట. సరే తను వెళ్ళి చెక్ చేసి వస్తా అని చెప్పాడు. సర్లే అని చెప్పేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు ఇంకొకళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఇలా వెళ్ళాడంటే
తను చూసాము ఆల్మోస్ట్ 30 minutes అయిపోయింది. ఫోన్ సిగ్నల్స్ లేవు, ఏం లేవు, ఇంకేం చేయలేక సిగ్నల్స్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయి ఇంక తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం, అక్కడికి వచ్చి సిగ్నల్ చోట్ల తనకు కాల్ చేద్దాము, లేదా అక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రమ్మని చెప్దామని చెప్పేసి మేమైతే మూవ్ అయిపోయాం. దగ్గర అయితే టికెట్ వచ్చేసి 500. ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, సో బెటర్ క్యాష్ క్యారీ చేయడం చాలా బెస్ట్ ఇక్కడ. సో సేమ్ వచ్చేసేసి ఇది లైన్, ఇక్కడ నుంచి మనము ఏదైతే సూట్ ఉంటుందో, గేర్ ఉంటుందో, సో దానికోసం అనమాట. ఇక్కడైతే మన మొత్తం సెట్ చేసేసి మనకి మొత్తం ప్యాక్ చేసేసి అందరూ వెయిట్ చెక్ చేస్తారు, వెయిట్ చెక్ చేసి మళ్ళీ పైకి పంపిస్తున్నారు. छोड़ सकता हूँ एक ही पकड़ में? हाँ चलेगा, आप कैरी करेगा ना। वेट एक ही साथ रहेगा ना? आपको पकड़ने की जरूरत नहीं है, डोनट भी छोड़ सकते, कुछ नहीं है, उसको मत पकड़ना है। हाँ हाँ नीचे आ जाओ और नीचे जाओ, नीचे जाओ, नीचे जाओ, बैठो बैठो, उठो ना, उठो, नहीं छोड़ूंगा, बॉडी पीछे रखो, पैर सीधा करो। हाँ आपका बॉडी वेट कितना बता दिए? 78 समथिंग. ओके 78 kg, 78 weight, 1 పైన ఉన్నప్పుడైతే పిచ్చి భయం వేసింది, కానీ కిందకి దిగిన తర్వాత మాత్రం ఫీలింగ్ అయితే అల్టిమేట్ ఉంది. అబీ ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. అబీ ఫాల్స్ దగ్గర మనం టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోతాం అబీ ఫాల్స్ దగ్గరికి. నాకు తెలిసి ఎంట్రీ సమ్ 10 or 20 ఉంటుంది, బట్ క్యాష్ మాత్రం క్యారీ చేయటం బెటర్. ఇక్కడైతే మేము 10 rupees టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాము. 10 rupees అబీ ఫాల్స్ టికెట్. వెదర్ అయితే ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది. పొద్దునంతా ఫాగీ కంప్లీట్ గందరగోళం ఉంది. ఇప్పుడైతే బెటర్ వెదర్ అని అనిపిస్తుంది. మనమైతే ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. కూర్గ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్లో అబీ ఫాల్స్ ఒకటి అనమాట. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. కూర్గ్ వస్తే మాత్రం అస్సలు మర్చిపోకండి, కంపల్సరీ మార్క్ చేసి పెట్టుకోండి, ప్లేస్ చూడండి. అబీ ఫాల్స్ అయితే ఫినిష్ చేసుకుని మేమైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ అంతా కవర్ చేసాం అబీ ఫాల్స్ అయితే. ఇప్పుడు మడికేరి దగ్గర ఉన్న గవర్నమెంట్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. మ్యూజియంలో ఏముంది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒకసారి ఏమన్నా చూద్దాం లోపల. మడికేరి గవర్నమెంట్ మ్యూజియం కూర్గ్ యొక్క ప్రాంత చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని తెలుసుకోవడానికి మంచి ప్రదేశం. ఇక్కడ పాతకాలానికి చెందిన శిల్పాలు, ఆయుధాలు, నాణ్యాలు, పురాతన వస్తువులు వంటి ఎన్నో ఆసక్తికరమైన వస్తువులు చూడొచ్చు. కూర్గ్ ప్రకృతి అందాలతో పాటు దాని చరిత్రను కూడా తెలుసుకోవాలంటే ఈ మ్యూజియం ఒక మంచి స్పాట్. డెఫినెట్గా మిస్ అవ్వద్దు. ఈ మ్యూజియం కూడా మార్క్ చేసి పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంది. కొన్ని కాయిన్స్
రియల్ మడికేరి ఫోర్ట్ కూర్గ్ చరిత్రలో ఎంతో ముఖ్యమైన ప్రదేశం. మడికేరి పట్టణం మధ్యలో ఉన్న ఈ కోటను మొదటిసారిగా మట్టి కోటగా నిర్మించి తర్వాత రాతి కోటగా అభివృద్ధి చేశారంట. లోపల పాతకాలపు నిర్మాణాలు, కోట గోడలు, చారిత్రక ఆనవాళ్ళు కనిపిస్తాయి. కూర్గ్ వస్తే చరిత్రను కూడా అనుభవించాలంటే మడికేరి ఫోర్ట్ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఇంకా ఆర్ట్ వర్క్ అయితే సింప్లీ అమేజింగ్. కంప్లీట్ డీటెయిల్స్, హిస్టరీ అంతా లోపల లొకేట్ చేశారు. ఈ మ్యూజియం అయితే ఇందాక మనం చూసింది ఈ లొకేషన్లో ఈ లాస్ట్లో ఉంది. అక్కడికి వచ్చాము మ్యూజియం దగ్గరికి. సో ఇప్పుడైతే ఫోర్ట్ అనేది కవర్స్ అవుతాం. ఆర్ట్ వర్క్ బేసికలీ ఇక్కడ చూసుకుంటే అల్టిమేట్ ఆర్ట్ వర్క్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి లోపలికి వెళ్ళి చూద్దాము. ఫోర్ట్ అంటే ఏదో అనుకున్నాను కానీ బయట ఉంటుంది కానీ బట్ మడికేరి ఫోర్ట్ లోపలికి అల్టిమేట్ అండ్ లోపల నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలంతా. కల్చరల్ ప్రాపర్టీ. వరల్డ్ హెరిటేజ్. తాజ్ మహల్. ఇక్కడ అన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఏదైతే హిస్టారికల్ ప్లేసెస్ అనుకుంటాను నాకు తెలిసి అన్నీ ఇక్కడ డిస్ప్లే పెట్టారు ఆర్ట్ గ్యాలరీ లాగా. అన్ని డీటెయిల్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఆ ప్లేసెస్ దాని డీటెయిల్స్ కూడా ఇచ్చినట్టున్నాను మొత్తం విత్ ఫొటోస్తో. ఒక్కోటి చదువుకుంటూ వెళ్ళాలి. రైల్వేస్, వరల్డ్ హెరిటేజ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. టెంపుల్స్ ఇన్ కర్ణాటక. దుర్గా టెంపుల్, శ్రీ అమృతేశ్వర టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్,
కలంకట్ట టెంపుల్, శివ టెంపుల్, అమృతేశ్వర టెంపుల్. నైస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కంప్లీట్గా ఇచ్చినట్టున్నారు. కదంబాస్ ఆఫ్ బనవాసి. ఆ టెంపుల్స్ హిస్టరీ, దాని ప్లాన్ మ్యాప్ మొత్తం ఇచ్చినట్టు అక్కడ. గంగాస్ ఆఫ్ తలకాడ్ చూస్తే కానీ మనకి హిస్టరీ అంతా తెలుస్తుంది. కంపల్సరీ ఏదో ఒక్కొక్కటి చూసి అట్లీస్ట్ ఫొటోస్ చూసినా సరే మనకు ఒక మెమరీలా ఉంటుంది, గుర్తొస్తుంది ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి. 1346 C 1570 కంప్లీట్గా హిస్టరీ, టెంపుల్స్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్టోరీ చేశారు నిజంగా చెప్పాలంటే. గ్రేట్. కర్ణాటక అన్ని హెరిటేజ్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓపికతో చూడాలి కొంచెం. నేను అప్పటికి ఫాస్ట్గానే షూట్ చేస్తున్నాను, కవర్ చేయాలి. బట్ ఓపిక్గా, ఎస్పెషల్లీ మనం వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది చూస్తూ. ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేసి ఓవరాల్ ఏమున్నాయి ఇక్కడ అని చెప్పేసి కర్ణాటకలో కానీ హిస్టారికల్ ప్లేసెస్ కానీ మొత్తం వాళ్ళ డీటెయిల్స్ కంప్లీట్గా ఇచ్చారు ఇక్కడ. సో దాని గురించి ఒక్కసారి చూస్తే ఓవరాల్గా మనకైతే ఒక ఐడియా వస్తుంది. అయిపోయింది లోపల ఇది టెంపుల్ అనుకుంటాను. మన ఈ కూర్గ్ ట్రిప్ ఇక్కడితో అయితే అయిపోలేదు. ఇంకా అద్భుతమైన ప్లేసెస్ మన పార్ట్ 2లో చూడబోతున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం.